వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా 150 నియోజకవర్గాలు కూడా రిలే నిరాహార దీక్ష చేపట్టాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నాతవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులు బొడ్డెడి ప్రసాద్ గారు కూడా ఈరోజు మా దగ్గర రావడం జరిగింది. మా వైఎస్ఆర్ పార్టీ తరఫున నర్సిపల్లి నియోజకవర్గం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను. అయితే ఈ రోజు ఈ ధర్నాలకి రిలే నిరాదరణ చేయడానికి గల కారణం ఏంటంటే 4 డిమాండ్లు. ఒకటి, ఏదైతే డిఎస్సీలో అవకతవకలు జరిగినాయో దాని మీద సిబిఐ దర్యాప్తు చేయాలని చెప్పి ఒకటైతే, రెండోది దానికి సంబంధించిన విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాలని చెప్పి రెండోది, మూడోది మరి ఫీజు రిమెంట్స్ బకాయిలన్నీ కూడా విడుదల చేయాలని మూడోది, నాలుగోది నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు కూడా చేయాలని చెప్పి 4 డిమాండ్లతో ఈరోజు 4 రోజుల పాటు 6, 7, 8, 9 4 రోజుల పాటు మరి రిలే నిరాదరణ చేస్తూ 10వ తారీఖున మరి నియోజకవర్గాల్లో ర్యాలీలు చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు 6వ తారీఖున నాతవరంలో చేస్తాం, రేపు 7వ తారీఖున గొలుగొండలో చేస్తాం, 8వ తారీఖున మాగవరపల్లిలో చేస్తాం, 9వ తారీఖున నర్సీపట్నంలో చేసి 10వ తారీఖున నర్సీపట్నంలో ర్యాలీ కార్యక్రమం చేస్తాం. మీ అందరికీ తెలుసు డిఎస్సీలో ఏ విధంగా అక్రమాలు జరిగినా మీ అందరికీ కూడా తెలుసు. అందుకనే అది క్లియర్ గా మా వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర జగన్మోహన్ గారు క్లియర్ గా ఆధారాలతో సహా అన్ని చూపించినప్పుడు కూడా ఈ రోజు కూడా సిబిఐ దర్యాప్తు చేయలేదు. ఆ శాఖ మంత్రి ఎవరైతే నారా లోకేష్ గారు ఉన్నారో ఆయన కూడా రాజీనామా చేయలేని పరిస్థితి. అందుకని ఆ రెండు కూడా చేయాలని చెప్పి డిమాండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం, రాజీనామా చేయాలని. మూడోది, ఫీజు రిమెంట్స్ బకాయిలు సుమారుగా 10,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. మరి ఈ రోజు కూడా 2 సంవత్సరాలు ఈ రోజు కూడా వాళ్ళు విడుదల చేయలేని పరిస్థితి, అవి కూడా విడుదల చేయాలనుకున్నాం. అలాగే 4వది ముఖ్యంగా ఏంటంటే, ఎన్నికల ముందు మరి ఈ కూటమి ప్రభుత్వం ఏమన్నారంటే ప్రతి సంవత్సరం కూడా 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, అప్పటి వరకు కూడా ప్రతి నిరుద్యోగి కూడా 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి అంటే పాపం చాలా మంది నిరుద్యోగులు అందరూ కూడా ఓట్లేసి గెలిపించారు. తీరా చూసి ఈ రోజు 2 సంవత్సరాలు అయింది. మరి 2 సంవత్సరాల కంటే 8 లక్షల రూపాయలు 8 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి, ఒకటే ఇవ్వలేదు సరికదా. 3,000 రూపాయలు సుమారుగా ఈ రోజు 2 సంవత్సరాలు 2 నెలలు అంటే సుమారుగా 78 నెలలు 78,000 రూపాయలు ఈ రోజు ప్రతి నిరుద్యోగి కూడా బాకీ ఉన్నారు. అందుకనే ఈ 4 డిమాండ్ల మీద మేము మరి డిమాండ్ చేస్తూ ఈ రోజు రిలాక్సేషన్ చేస్తున్నాం. మరి కాబట్టి రేపు రాబోయే రోజులు కూడా మరింతగా విద్యార్థులు దృష్టి పెట్టి వారందరికీ కూడా అండగా ఉంటూ మరి పార్టీ మరి తోడుగా ఉంటూ మరిన్ని ఉద్యమాలు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ మరి ఇప్పుడు మాకు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు మరి జిల్లా